రాష్ట్రంలో ఇంకో 4-5 రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ ఆఫీసర్లు. 3 రోజుల దాకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వాయుగుండం ప్రభావం వాయువ్య దిశగా కదులుతుందని, దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావం రేపటి దాకా ఉంటదన్నారు. మనకి ఒరిస్సా తీరానికి 120 కిలోమీటర్లు మన గోపాలపూర్కి ప్రాంతంలో మనకి వాయవ్య బంగాళాఖాతంలో ఒక వాయుగుండం ఏర్పడింది ఈరోజు ఉదయం. ఈ వాయుగుండము మనకి వాయవ్య దిశగా కదిలి అంటే ఒరిస్సా తీరాన్ని ఈరోజు రాత్రి వరకు దాటి రేపు ఛత్తీస్గఢ్ మీదుగా వెస్ట్ మధ్యప్రదేశ్ మీదుగా అదే దిశలో ప్రయాణించడానికి అవకాశం ఉంది. మనకు దీని ప్రభావంతో మనకి తెలంగాణలో వచ్చే 4 రోజుల వరకు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఈరోజు రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. సో ఈ కంప్లీట్ తెలంగాణ జిల్లాలకి ఈ వర్ష సూచన ఇస్తున్నాము. ముఖ్యంగా రేపు ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంటే మనకు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ 20 సెంటీమీటర్స్ ఆ పైన కూడా పడే అవకాశం ఉంది 24 గంటలలో. ఇది ప్రస్తుతం పరిస్థితి. దీని ప్రభావం మనకి కోస్తా ఆంధ్ర పైన కూడా ఉంటుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలలో మీకు భారీ నుంచి అతి భారీ వర్షాలు 2 రోజుల వరకు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకి వర్షాలు తగ్గుతుంటాయి. ఈ రోజు మనకు చూసినట్లయితే గత 24 గంటల్లో మనకి వర్షపాతము తెలంగాణలో చాలా జిల్లాలలో నమోదైంది. మనము డీటెయిల్స్ చూసినట్టయితే మనకు ఖమ్మం జిల్లాలో మదిరాలో 9 సెంటీమీటర్లు, అదే ఖమ్మం జిల్లాలో బోనకల్లో 8, రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో 7 సెంటీమీటర్లు, కోయిడా ఖమ్మం జిల్లాలో 7 సెంటీమీటర్లు, అలాగే చాలా చోట్ల 5 సెంటీమీటర్ల కంటే పైన వర్షపాతము వరంగల్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కురవడం జరిగింది. నల్గొండ జిల్లాలో కూడా సూర్యాపేటలో 5 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చింది. మేడ్చల్లో కూడా 5 సెంటీమీటర్ల వర్షపాతం వచ్చింది. అలా ఈ 2-3 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ వరకు చాలా ప్రాంతాలలో అంటే వైడ్ స్ప్రెడ్ అంటే 75% to 100% ఆఫ్ ద ప్లేసెస్లో తెలంగాణలో వర్షపాతం అనేది నమోదైంది. సో దీనివల్ల మనకి ఈ భూమిలోకి ఈ వర్షపు నీరు ఇంకే అవకాశం ఎక్కువగా ఉంది, రన్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. సో మన భూగర్భ జలాలు ఇంప్రూవ్ అవ్వడానికి ఇలాంటి వర్షం మనకు చాలా ఉపయోగపడుతుంది. రైతులకు ఇది చాలా ఉపయోగకరమైన వర్షాలు దీనివల్ల మనకు వస్తున్నాయి అన్నమాట. సో ఈ 3 రోజుల వరకు కూడా ఈ వర్షాలతోటి తప్పకుండా తెలంగాణలో మీకు భూగర్భ జలాలు పెరగడము, రైతులకు కావాల్సిన ఈ వ్యవసాయ అవసరాలు తీరడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మేము భావిస్తున్నాము. దీనివల్ల మీకు చెరువులు, కుంటలు ఇవి కూడా నిండి అవకాశం కూడా ఉంది. ఈ వాయుగుండము ఎల్లుండి రేపటి వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎల్లుండి నుంచి కొంచెం ప్రభావం తగ్గుతుంది. ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితి. ప్రస్తుత ఉపగ్రహ ఛాయాచిత్రం చూసినట్లయితే మనకి ఈ మబ్బులు మనకి ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలపైన ఎక్కువగా ఉన్నాయి. మనకి వాయుగుండము ఈ ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతంలో ఇక్కడ ఉందన్నమాట. ఈ వాయుగుండం ఇలా కదులుతూ వెళ్ళి మనకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లోకి మనకి ఇది ప్రయాణం చేస్తుంటుంది. మనకి ఈరోజు రాత్రికి ఇక్కడ తీరం దగ్గరికి వచ్చి తీరం దాటే అవకాశం ఉంది. రేపు మనకి ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి మనకి దగ్గరలో ఉన్న ఈ ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా, ఈ ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు విస్తృతంగా అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కూడా భారీ వర్షాల వల్ల జరిగే నష్టాలకి సంబంధించిన కార్యాచరణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని ఇక్కడ ఫ్లడింగ్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము సూచన చేస్తున్నాము. ఈ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అందరికీ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ప్రిపేర్డ్నెస్ పెరిగి కొంచెం నష్టాలు తగ్గించుకునే అవకాశం మనకి ప్రజలకు ఉంటుంది. అందరూ కూడా సెల్ఫ్ ప్రిపేర్డ్నెస్గా ఉండి మనకి వర్షాలు బాగా పడుతుండటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇదే అదునుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరిన్ని వివరాలు రంగారెడ్డి జిల్లా కోహెడ నుంచి బుచ్చన్న లైవ్ లో అందిస్తారు. బుచ్చన్న, ఓవర్ టు యు. స్పందన.
నిన్న నుంచి వాన నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైన వాన ఇక కురుస్తూనే ఉంది. చిన్న చిన్నగా తుంపిరే లేక పడినా సరే కానీ ఇది ఇడవకుండా పట్టింది. దీనికి తోడు బయటికి మనం సిటీలో ఉంటే కనుక ఎట్లా ఉంది వాన అనేది మనకు రోడ్ల మీద పోయే నీళ్లు, గల్లీలో ఆగిపోయిన బస్సులు, ఆటోలు, గుంతల నీళ్ళే తెలుస్తాయి. కానీ జర సిటీ దాటి బయటికి వస్తే ఎట్లా ఉంది అనేది చల్ల చల్ల గాలులు, నిన్న నుంచి ఒకటే గాలి వాన. ఇక్కడ మనం ఉన్నది ఒక శిల్కలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు తుకం వేసుకున్నారు, నాటనికి రెడీ అయిపోయింది, పొలం ఇట్లా రెడీ అయింది. కొంతమంది రైతులు కూడా మన దగ్గర ఉన్నారు. వాన ఎట్లా ఉంది నిన్న నుంచి ఇది ఇడవకుండా కురుస్తూనే ఉంది. దీనికి వలన వీళ్ళకి మరి ఎంత నష్టం అవుతుంది, లేకపోతే కనుక ఎంత లాభం అవుతుంది, దీని వలన ప్రయోజనం ఏంది, వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం మనం. మిగతా అంతటా దాదాపు ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నట్లుగా ముచ్చటంతా అన్ని ఊర్లలో అట్లనే ఉంటుంది అది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న పగటిల నుంచి కురుస్తున్న వాన అదిగా ఇట్లనే ఉంది. ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది, ఇంకా కొంతమంది ఇక్కడ వీళ్ళు వ్యవసాయం పని చేసుకుంటున్నారు. వీళ్ళంతా వీళ్ళతో మనం మాట్లాడదాం. పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? సుక్కమ్మ. సుఖమ్మా, గద వణుకుతున్నావు. ఎప్పుడు వచ్చినావు ఇంట్లో నుంచి? పొద్దుగాల 9కి వచ్చిన. 9కి వచ్చినా. ఏమేం చేసినావు ఇలా? ఏం చేసినా అల్లం బీకినా నాటుతామంటే నీళ్లు లేవు. ఇప్పుడు ఆన కొడుతుంది, మరి ఏమి వేయాలి? కూలీలు వస్తలేరు. ఎందుకేమైంది? ఇట్లా వెళ్తలేరా బయటికి? వెళ్తలేరు, ఆన కొడుతుందా అని వస్తలేరు. అడిగినా నువ్వు? అడిగినా, పిలిచినాం. 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను పోయినావా? 10 రూపాయలు కాదు, ఆనకు నాంతమని రాలే. అంతేనా? నువ్వు వచ్చినావు ఇది వేసుకొని. ఇది నేను అంటే నాది ఉండే పట్టుకే వస్తే చెల్కుందని. అంతేనా? 7 రూపాయలు కిరాయి పెట్టుకొని వచ్చిన బస్కు వచ్చినావా? ఇంటికా నుంచి. ఏమేమి వేస్తున్నావు దీంట్లో ఇప్పుడు? ఒరేస్తా, వరేస్తున్నావు. చిక్కుడు చెట్లు వేసిన. ఏది చిక్కుడు చెట్లు? ఇవేంటి? ఇదేనా? ఎందినాలా వేసి? 15 రోజులు అవుతుండొచ్చు. అవు చిన్న చిన్న నీళ్ళు లేక గిడసవారు. ఆన లేదు అప్పుడు, ఉట్టి పొలాల్లో పెట్టినా ఆన లేదు. ఇప్పుడు ఆనకు మొలిచినాయి. మంచిగానే ఉందా? ఇప్పుడు ఈ వాన ఇంతకు మంచిదంటావా ఇబ్బంది పెడుతుందా? మంచిదే గాని అది ఏం బంతాయో మరి. వర్షం ఊటకు వస్తే ఏమో ఈడికే సల్లాగా వణుకుతున్నావు, మళ్ళా ఊటగా ముసురు పెట్టుకుంది. ఊటగా అయితే నీళ్లు అవుతాయి. నీళ్ళు అయితే నీ వయసు ఎంత ఉంటది? నా వయసు పెద్దమ్మా, నాకు పెద్దమ్మా ఎంత నీ వయసు ఎంత ఉంటది? 50 ఏళ్ళు ఉన్నా. 50 ఏళ్ళు ఉన్నాయా? ఇంకా ఎక్కువనే ఉంటాయా? ఇంకేం లేవు. అంతేనా? ఎంతమంది పిల్లలు మీరు మరి? నాకు 2 కొడుకులు 3 బిడ్డలు. మీ అమ్మ నాన్నకు మీరెంత మంది? మేము 15 మంది. 5 రోజు చచ్చిపోయారు 10 మంది. 5 మొత్తం మీ సంఖ్య ఎంత? 15 మంది. 15 మంది? మీ అమ్మ నాయన ఏం తినది? 15 మందా? సరే, భద్రం చలికి మరి గద ఉనుకుతున్నావు. మరి ఇంటికి పోతావా? పోతా. మరి వాన ఇట్లా 2 దినాలు పడుతుందట, వాన ఇడవకుండా పడుతుందట. మరి ఎట్లా? బస్ ఎక్కిపోతా. ఇంట్లో ఏం చేసినా వంట? ఏంది? పప్పు, టమాటో, అన్నం. రొట్టెలు, కారం అయితే మంచిగా ఉంటుంది, సలిడ్ ఇస్తుంది. ఇక పొద్దు మందు తాగాలి. తాగితే తాగాని చూసి తాగు, జరకంత తాగితే తాగాని చూసి తాగు. కలదాతా కూటదాతా? ఏం తాగా నువ్వు అంటున్నావు అని చెప్పిన. అంతేనా? సరే, భద్రం జర తాగి తాగాని వానకాలం జారి కింద పడేవి, జర కట్టంతా పట్టుకొని పో. ఏం పేరు నీ పేరు? బాలా. ఏం చేస్తున్నావు? ఏం వేసినావు? వ్యవసాయం పని. వ్యవసాయం పని ఏమన్నా నాటు పెట్టినావా? నాటు పెట్టలేదు, తుకం పోసి పెట్టినా. ఇక వాన పడితే సరిపోయి నీళ్ళు అయితే నాటేస్తారు. ఏమే ఇప్పుడు అంశనా సోనా ఏం వేసినావు? సోనమసూరు వేసినావా? జర ముఖం కనిపిస్తలేదు టీవీలో, జర ఎన్నిక సోనమసూరు. మరి రెడీ కరేట కొట్టి అది కూడా గొర్రె కూడా కొట్టినట్టుంది. గొర్రె కూడా కొట్టినాం, ట్రాక్టర్ దున్నది వేస్తాం. ఇక మరి ఆలస్యమైనట్టుంది. ఇంకేం 10 దినాలు కావాలి వేస్తాం. ఇప్పుడు ఈ మోక ఎట్లుంది? వాన మోక పని చేస్తుంది? వాన కొడితే మాకు మంచిది. మంచిదేనా? మా సంతోషం. ఇంకా ధర ఊట కొడితే మాకు మంచిగా. ఊళ్ళో ఎందుకు మంది ఎందుకు వెళ్తారు ఊళ్ళోకి వెళ్ళి బయటికి? సరికి ఇక ఇవాళ రేపు ఎవరు వెళ్తారు కష్టానికి? వెళ్తలేరా? తింటారు, ఇంట్లో అంటారు మంచిగా. మా లెక్క వస్తారా? రారు. నీవెందుకు వచ్చినావు మరి? మా కూడా అల్లే వెళ్ళారు ఇప్పుడు ఇండ్లకి వెళ్ళి. మరి నీవు మరి ఇట్లా ఇది చలికి వణుకుతున్నావు గానే? వణికినా ఏం కాదు. ఏం కాదు. మాకు అలవాటు. దున్ని పెట్టిన ఏమైతే ఉంటుంది దాంట్లో? ఇలా మాయిజోనలు వేస్తారు. మాయిజోనలు అంటే ఇప్పుడు ఈ వానలు ఏమన్నా దానికి పనికి వస్తాయి? దున్ని పెట్టాలి, అప్పటికి వేయాలి. దసరా దీపాలకి వేయాలి. దసరా దీపాలకి వేస్తావా? పొద్దుగాల ఏం తిని వచ్చినావు? అన్నం తిన్నావు. రొట్టెలు తిన్నావా? రొట్టె తిన్నా, అన్నం తిన్నా. ఏం కూర వేసినావు? టమాటా పప్పు టమాటా. మరి మా పగటిలు తెచ్చుకున్నావు తినడానికి? ఇప్పటిదాకా తిన్నావా? భద్రం జర నీళ్లు ఉడుకుడికి నీళ్ళు తాగు. వేస్తావా నువ్వు కూడా? మరి వేస్తా. ఏం పేరమ్మా నీ పేరు? యాదమ్మ. ఎద్దులు నీవేనా? మాయి. ఏం దూరానికి తీసుకొచ్చినావు? కరిగేడు చేసినావు. అబ్బో ఎద్దులు అవి కూడా అనుకుతున్నాయి. నాటేస్తాను రప్పిండు మా కుర్మాయిన.
నొప్పిండా నీకు వస్తా దున్ననికి వస్తుందా రాదు రాదా రాదు. మన ఇది చెప్పుకున్నా కనీసం ఉరకన్నా తెచ్చుకోలేవు ఊరికి తెచ్చుకోలేదు తాట వేసుకున్నా తాట వేసుకున్నా నాటేసుకున్నావు బోనాల పండుగ చేసినావా ఆ, ఏం ఎత్తినావా బోనం ఎందుకు ఎత్తుకోం ఎత్తినావా ఏం కోసినావు కొన్ని కోసినావా ఎట్లా కోసినావు యాటను కోసుకున్నాం ఇలా చలి పెడుతుంది మరి కూర ఏమన్నా ఉందా అయిపోయింది ఏం లేదు తినేసినావా ఆ, చుట్టాలు పిలిచినావా వారం రోజుల సంది ఉంటుందా సార్ వారం రోజులు ఆయన అవును మరి ఏం 10 రోజులు 10 రోజులు ఆ. చలికి జర మాకే ఇట్లా కింద మీద ఎత్తుంది మరి నీకు ఏం అనిపిస్తలేదా ఇట్లా ఏం ఏమనిపించదు మేము ఎప్పుడు ఇట్లా ఉంటాం ఊటకు కొడితే వాన మాకు ఇట్లా సితడు ఉంటే మా గొర్రు ఇంకా మూతిరోగాలు అంతేనా పాడైతాయి కానీ ఈ వాన నిన్న నుంచి పడుతూనే ఉంది కదా పని చేస్తున్నట్టు చేస్తది ఊటకు వాడాలి ఇంకా ఊట వాడాలి ఊటకు వాడాలి ఇవాళ రేపు ఇంకా 2 దినాలు ఉంటుందంట వాన ఉండని మంచిదేనా ఆ. కూలీలు మరి మీకు దొరికిందా కూలీలు ఎవరు? దొరికిరు వచ్చిండ్రా ఆ, ఎంతమంది పిలిచినావు 8 మంది వచ్చి వచ్చిండ్రా మరి పిలుస్తావా మాట్లాడదాం వాళ్ళు ఈడ ఆ గుండ్ల కిందరు గుళ్ళ కింద ఉన్నారా అక్కడ ఉన్నారా ఎద్దులు ఎవరు నీవేనా ఆ. ఏం పేరు పెట్టినావు ఎద్దులకు ఏం పేరు పెట్టలే మా మనమడు ఏం పేరు పెట్టిను మీ మనవడు పెట్టిండా రాముడు లక్ష్మణుడా రాముడు లక్ష్మణుడు ఊర్లల్లో ఇంకొక రైతు మన దగ్గర ఉన్నాడు ఏం పేరు మీ పేరు బల్దేవ్ ఏం వేసిరా మీరు ఈసారి జొన్నలు వేసినామే కందులు వేసినాం చాలా బాగుంది ఇట్లనే వర్షాలు పడితే ఇంకా మనం సస్యశ్యామలం అయిపోతుంది పంట దిగుబడి ఎక్కువ వస్తాయి అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం చాలా బాగుంది కొంచెం నీట్ గానే ఉన్నావు ఆయన నీటిగానే ఉంటా అన్ని దింతా చేస్తా అన్ని చేస్తాం మళ్ళీ ఆఫీస్ ఉంది డాక్యుమెంట్ రైటింగ్ చేస్తా వ్యవసాయం చేస్తా రెండు చేసుకుంటా పని మీద పోతున్నా కాబట్టి కొంచెం ఇట్లా తయారైంది అంతే లేకుంటే కనుక బానే మళ్ళీ వ్యవసాయం పని వస్తుందా వ్యవసాయం పని వస్తుంది ఏం జొన్నలు వేసినావు గుంటక కొడితే తెల్ల తెల్లదొనలే వేసిన చాలా బాగుంది ఆనందంగా ఉంది కందులు కూడా వేసినాం చాలా బాగుంది ఇప్పుడు ఇట్లనే పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా వర్షాలు ఈ వానలు ఇప్పుడు కురుస్తున్న వానలు ఏమైనా పని చేస్తాయంట పనికి వస్తాయా చాలా పనికి వస్తాయి ఎప్పుడు వాన ఎప్పుడైనా పనికే వస్తుంది 4 దినాలు ఎక్కువ పడితే బూజు పట్టిపోతే నీరు పడితే అదేం లేదు ఇప్పుడు వచ్చే వాన చాలా మంచిదే మొన్న నాటినటువంటి విత్తనాలన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి చాలా బాగుంది ఇంకా వాగులు వంకలు నిండి ఇంకా చెరువులు నిండి ఇంకా కుంటలు నిండితే మాకు అందరికి బాగుంటది సస్యశ్యామలం అవుతుంది అందరూ రాజేష్ ఏం వేసినాడు వరేసిండ్రా ఎట్లా నాటు అత్తు పడ్డదా పడ్డది ఎందుకు వేసి వారం అవుతుంది వారం అయితే బోర్ల నీళ్ళు వస్తున్నాయి బాగా వస్తున్నాయి ఎట్లనే ఇప్పుడు ఈ వర్షాలు బాగా పడ్డాయి కదా జర నడుస్తున్నాయి జోరుగా నడుస్తున్నాయి నడుస్తున్నాయి మొత్తం ఇక్కడ వరే ఉన్నట్టుంది కదా మొత్తం వరే వేస్తాం మా సైడ్ ఎక్కడ కనిపిస్తుంది ఏమేమి ఓన్లీ వరే వేస్తాం మేము వరే వేస్తారా దాని అవసరాన్ని బట్టి వేస్తారు అవసరాన్ని బట్టేస్తాం ఎద్దులు ఎవరు మీ వాళ్ళ మా వాళ్ళే మీ వాళ్ళ ఎద్దులతో దుక్కుతున్నారా ఇంకా దున్నుతున్నాం అక్కడ జమ్ము కొడతాం జమ్ము కొట్టడానికి మిగతా అంతా ట్రాక్టర్ దున్నుతాం ట్రాక్టర్ నువ్వు ఎంత వేసినావు వరి వేసినాం 1 ఎకరంన్నర ఎంత వేసినాం ఏమి అంశనా సోనా సన్న బియ్యమే సనబియ్యం వేసినావు మరి దానికే డిమాండ్ ఎక్కువ సన్నబియ్యానికే ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఊర్లో మనకు కొంతమంది రైతులతోనే మనం మాట్లాడింది వ్యవసాయం పనులు వాన బాగా వస్తే కనుక ఎట్లా ఉంటదంటే ఇక్కడ వీళ్ళు చూస్తున్నది ఊర్లలో మనం దగ్గర ఏ ఊర్లో చూసినా సరే ఇట్లాంటి వాతావరణం ఉంటది ఇట్లనే ఉంటది 4 చినుకులు పడితే కనుక వ్యవసాయం పని చేసుకోవాలనుకుంటారు ఇక్కడ కూడా మనం చూసినది మార్కెట్లన్నీ రెడీగా అయిపోయినాయి ఇక తూకం కూడా వచ్చి పెట్టినది పీకి నాటేదే ఉంది ఇప్పుడు ఈ వాన చినుకులు ఇంకా ఇవాళ రేపు ఇంకా 2 దినాలు పడితే కనుక నీళ్లు బాగా మార్కెట్లో మల్లుకుంటే దున్నుకొని విత్తనాలు వేసుకోవచ్చు ఇంకా మిగతా అట్లా జొన్నలేనికే కూడా రెడీ చేసుకొని ఇంకో వారం రోజులలో జొన్నలు కూడా వేస్తామని అంటున్నారు అయితే ఏం పేరు బాబు నీ పేరు ఏం పేరు నీ పేరు మహేష్ ఏం పని చేస్తున్నాను డిగ్రీ చదువుకున్నా సార్ డిగ్రీ చదువుకున్నా వ్యవసాయం చేస్తున్నావా మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు నేను డిగ్రీ చదువుకుంటా వాళ్ళకి సాయం చేస్తుంటా ఇక్కడ ఎద్దు వస్తా దున్నానికి వస్తా నీకు దున్నానికి ఇంకా రాదు నేర్చుకోలేదు అంటే ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నావా నువ్వు అవును ట్రైనింగ్ చేస్తున్నావా దున్నడంలో అంటే మేత వేయడం పట్టుకరా మేతేసుడు పట్టుకోసం నేర్చుకుంటున్నా ఇంకా ఇప్పుడు నావెల్ కూడా పట్టుకుని నేర్చుకున్నావా వచ్చిందా ఇంకా రాలేదు ఇంకా పర్ఫెక్ట్ కాలే నేర్చుకుంటా కంప్యూటర్ మౌస్ పట్టుకొని వచ్చినా రాకుండా నాగాలి మేడ్చు పట్టుకొని రావాలి నేర్చుకుంటా అంతేనా తప్పకుండా ఎట్లుంది వాన ఏం ఫీల్ అవుతున్నావు ఏం ఫీల్ అంటే ఇక ఇంకా కొంచెం ఎక్కువ పడితే బాగుంది అనిపిస్తుంది వాన ఇప్పటి వరకు కరిగట్లు నీళ్ళు లేక నానలేదు కొన్ని వర్షాలు పడి ఇంకా నీళ్ళు వస్తే మంచిగా మంచిగా ఉంటుందా అదే ఇది తుఫాన్ ఇది మామూలు వాన కాదు తుఫాన్ కాబట్టి వస్తుంది వాన ఇట్లా ఇంకా పడాలి ఇంకా పడితేనే మంచిగా చెరువులు కుంటలు నింతేనే మనకు మంచిగా ఉంటది స్పందన ఇది ఈ టైంలో సాధారణంగా మనం చూస్తున్నాం అక్కడ అట్లా నిన్న మొన్న వాన లేక అవి గిడతవారిపోయినట్లయినాయి ఇప్పుడు 4 చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇవాళ రేపు ఇంకా 2 దినాలు వాన పడుతుంది పడితే కనుక ఆ చేను పెద్దగా అవుతుంది దానికి పిండి వేసుకుంటే అది చిక్కుడు చేను లేకుంది అది చిక్కుడు చేను సగం ఉంది ఆంధ్యం చేను సగం ఉన్నట్టుంది అది చిన్న మొలకలు మనం చూస్తున్నాయి ఇక్కడ ఈ మార్కెట్లు దున్ని రెడీ చేసి పెట్టుకున్నారు వర్షం నాటేయనికి రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ వాన చూడు ఇక్కడ మనకు బయట ఎట్లా ఉంది అనేది ఆ నాకు ఎదురుగా గుట్ట ఉంది ఇక్కడ ఆ గుట్ట దిక్కు చూస్తే వాన ఎట్లా ఉంది ఎట్లా ఊరి బయట ఎట్లా వాన కొడుతుందో మనకు అర్థమవుతుంది గుట్ట కూడా కనిపిస్తలేదు ఇందాక ఒక్కొక్కసారి ఒక 2 నిమిషాలు వాన గట్టిగా వస్తుంది ఇంకో 2 నిమిషాలు తక్కువ వస్తుంది కానీ ఇది ఇడవకుండా కురుస్తూనే ఉంది అది నిన్న నుంచి
ఇవాళ పొద్దుగాల మనం హైదరాబాద్లో 2-3 చౌరస్తాలు నిలబడి మాట్లాడుతున్నాం జనంతో. ఇప్పుడు మనం ఇక్కడ ఊరి బయటకు వచ్చి చూస్తున్నాం ఎట్లా ఉందంటే ఇట్లా 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 కనబడుతున్నది. ఇది మిగతా దీని పక్కేమటి ఉన్న 2-3 ఊర్లలో కూడా ఇట్లాంటి పనులు, అంటే ఇక్కడ దాదాపు ఎక్కువ మంది వరిసేనే నాటుతున్నట్లుంది. ఈ తుకాలు పోసుకున్నారు. ఈ నీళ్లు ఇప్పుడు గుడుస్తున్న ఈ వాన ఇది వ్యవసాయం చేసుకోనికి, వరిసేనలు వేసుకోనికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక ఇటువంటి తోటలు వేసుకున్న వాళ్ళు మిరపకాయలు కానీ, టమాటాలు కానీ, చెవులకాయలు, చిక్కుడుకాయలు వేసుకున్న వాళ్ళకు పిండి పెట్టుకోనికి మంచి అదనైతుంది ఇది. ఏం పేరు బాబు నీ పేరు? శ్రీరాములు. ఏం వేసినావు నువ్వు? వరి. ఎన్ని ఎకరాలు వేసినావు వరి? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినావా? ఏ అంశనా సోనా? బీపీటీ. ఓ బీపీటీ వేసినావా? బీపీటీ బాగానే వస్తుందా మరి? వస్తుంది. నీళ్లు సరిపోతున్నాయా? సరిపోతుంది. సరిపోతుంది. ఎంత మీ వాళ్ళు ఏం వేసారు మరి? మొత్తం వరే. మొత్తం వరే వేసినా మీరంతా? మరి ఈ మక్కలు ఎక్కడ కనిపిస్తలేవు? మక్క చేను లేదు. మక్కలు ఇక్కడ వేయరు, జొన్న సేన వేస్తారు. ఏం జొన్నలు ఏం జొన్నలు వేస్తారు ఎక్కువ? మాయి జొన్నలు వేస్తారు. మాగి జొన్నలు ఎక్కువ వేస్తారు. ఎందుకు అవే ఎందుకు ఎక్కువ వేస్తారు? గొల్రాకు బలరాకు మేత కావడానికి. అదే తినడానికంటే కూడా దీంట్లో మేత కోసం ఎక్కువ వేస్తారు. తినడానికి బయటకు వెళ్ళుకుంటారా మీరు? అవును. ఏ ఊరు మీది? కోయడనేనా? జర భూములను తగ్గిపోయినట్లు ఇక్కడ కదా? అవును. ఏమైపోయినా అన్ని ప్లాట్లు అయిపోయినాయి. ప్లాట్లు అయిపోయినాయి కదా? నీ చిన్నప్పుడు బాగుండేది కదా ఇక్కడ, ఇప్పుడంతా పోయినాయి. నువ్వు ఒక్కొక్కటి మాట అవును కాదని చెప్తున్నావు. చలికి మాట కూడా వస్తలేదు. చలికి మాట కూడా వస్తలేదు బయటికి రావట్లేదు. చలికి వస్తలేదు. గరంగా చాదాకపోయి. ఇది స్పందన. ఇక్కడ ఈ ఊర్లో కోహెడల ఈ ఏరియాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నది వర్షం ఇంకా కొంచెం ఇంకా బాగా వస్తే గనక మరింత వ్యవసాయ పనులు ఇంకా జరగక ఇంకా ముందలిపోతాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది మొత్తం తోటలు వేసుకోవడం. తోటలలో కూరగాయలు ఎక్కువ ఉన్నాయి. కూరగాయలు వీటితో పాటుగా వరి ఉంది. ఈ 2 పంటలు ఎక్కువ ఈ హైదరాబాద్ కు దగ్గరలో ఉంది కాబట్టి ఇది రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల మొత్తం దాదాపు ఇటువంటి పంటలు ఎక్కువ వేస్తారు. ఎందుకంటే వీటికే మార్కెట్ ఉంటుంది. బియ్యం అయితే ఇంట్లోకి తినడానికి అయితే, కూరగాయలు అయితే అమ్ముకోవడానికి అయితే అన్నిట్లా పనికొస్తాను. ఈ పంటలు సాగు చేస్తున్నారు. ఈ వర్షాలు అయితే ఇప్పుడు కురుస్తున్న ఈ తుఫాను వర్షాలు ఇవి అల్పపీడన ప్రభావంతో వస్తున్న ఈ వానలు ఇవి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న రైతులకు ఇవి మేలు చేసేవే. అయితే ఈ పక్క నుంచి మనం ఇక కొంచెం అవతలికి వెళ్ళిపోతే కనుక నల్గొండ జిల్లా. ఈ నల్గొండ జిల్లాలో కూడా వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ చుట్టాలు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మూసి నది పైన ఉన్న డ్యామ్ కూడా అది నిండిపోయింది. అది దాని నుంచి కూడా నీళ్లు కిందికి వదులుతున్నామని చెప్తున్నారు. ఇటువైపు వెళ్ళిపోతే కనుక మనం ఈ నల్గొండ ఈ యాదాద్రి జిల్లాకు దగ్గరైతే ఇక్కడ నుంచి అయితే చౌటుప్పలు, యాదాద్రి ఇవి దగ్గరైతే ఇవి అక్కడ కూడా వ్యవసాయం పనులు జోరుగా జరుగుతున్నాయి. అక్కడ ఎక్కువ మొక్కజొన్నలు, జొన్నలు, పత్తి ఇవి కందులు ఎక్కువ సాగు చేస్తున్నారు. ఈ వానలతో అవి కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఈ నెల ఒరపైతే అన్నారు, వానలు ఉండవు అని అన్నారు. కానీ ఖచ్చితంగా ఈ వానలు ఇప్పుడు మెట్ట పంటలకు ఎక్కువ వేసిన ఈ చిలక మీద వేసిన పంటలకు ఇవి ఈ మంచి ఆధారం అవుతుంది, వనరైతుంది. ఇది చేనులు విరగడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఇంకొక 10 రోజుల తర్వాత జరకంత ఒరిపించి మళ్ళీ ఒక వాన పడదంటే కనుక మొత్తం డైరెక్ట్గా చేను కోసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి పోయిన నెల జూను, జూలై ఈ 2 నెలలు, ఆగస్టులో కనుక ఒక వాన ఇట్లాంటి వాన ఒక మంచి వాన పడితే కనుక ఇక ఈసారి పంటలు బాగా పండినట్టే లెక్క. ఇది కరెక్ట్ టైంలో వాన వస్తుంది. రైతులు కూడా ఇక్కడ వాళ్ళు ఖుషి అవుతున్నారు. కాకపోతే ఒక్క సమస్య ఉందంటే అంతటి ఇదే ఉంది, తెలంగాణ అంతటి ఇదే ఉంది. కూలీలు దొరకలేరు. ఒకరి వ్యవసాయం పనులు జరగనప్పుడు ఉపాధి పని అక్కడక్కడ అట్లా అయిపోయింది. ఇవాళ ఈ 2 రోజులు అదును బాగా అయింది. పదును ఉంది. ఏమైనా గింజలేసుకొని పిండి వేసుకుందాం, ఏమైనా నాటేసుకున్నట్టు ఇలా కూలీలు కూడా దొరకలేరని చెప్తున్నారు. అంటే కొంత ఇబ్బంది ఉంది. కానీ జర్రకంత ఒరిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి కూడా కూలీలు దొరుకుతారు, పని కూడా దొరుకుతుంది. కొత్తగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికనే పని దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఈ మండలంలో కూడా హైతనగర్ మండలంలో కూడా దగ్గర నిన్న నుంచి ఇవాళ వరకలా ఒక 6 నుంచి 7 సెంటీమీటర్ల వాన కురిసింది ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళిపోతే దగ్గర జనగాం, వరంగల్ వరకు వెళ్తే కనుక సగటున 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు మనకు తెలుస్తున్నది. దీంతో పాటుగా ఇంతకుముందు నిన్న కొంత తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలనే వర్షం పడ్డది. కానీ ఇప్పుడైతే కనుక మొత్తం తెలంగాణ అంతటా మేఘాలు వచ్చేసినాయి. అన్ని ఊర్లలో దాదాపు వర్షం పడుతున్నది. స్పందన ఇది ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ బుచ్చన. సిటీలో ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. నిన్నటి నుంచి వానలు పడుతుండటంతో రోడ్డు మీదకు వాహనాలు రావడం లేదు. జనం కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఉద్యోగాలు చేసేవాళ్లు ఉదయమే ఆఫీసులకు వెళ్లడంతో ఇప్పుడు రోడ్ల మీద కొంచెం ట్రాఫిక్ తగ్గినట్లు కనబడుతోంది. చాలా ఏరియాల్లో షాపులు కూడా పూర్తిగా తెరుచుకోలేదు. ఇక మరిన్ని వివరాలు బేగంపేట నుంచి శివారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు శివ. నిన్న కరెక్ట్గా ఇదే టైంలో వర్షం స్టార్ట్ అయింది. నిన్న 3 గంటలకు ఒక్కసారి వర్షం దబ్బా వర్షం స్టార్ట్ అయింది. ఒక 2 గంటలు ఇడవకుండా పడదు నిన్న. ఇంకా ఆ తర్వాత మెల్లగా చిన్నగా ముసురు పట్టుకున్నది. ఇవాళ ఇప్పటి వరకు కూడా ముసురు పట్టింది. ఒక 15 నిమిషాల క్రితం వరకు కూడా హైదరాబాద్ మొత్తంలో గట్టి వాన పడ్డది.
15 నిమిషాలు అయింది. మళ్ళీ ఇప్పుడు చిన్న ఈగకాల ముసురు పడుతున్నట్టుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఈగకాల ముసురు లేదు, మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు కూడా వెలుగు వస్తున్నట్టు కనిపిస్తుంది హైదరాబాద్లో. కానీ ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు ఫుల్ ట్రాఫిక్. ఏ రోడ్డు చూసినా కూడా కార్లతోన, బస్సులతోన, టూ వీలర్లతోన నిండిపోతుంది. కొద్దిగా వర్షం పడితే చాలు మళ్ళీ ఎవ్వరు కనిపిస్తలేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం బేగంపేట ఏరియా. ఇప్పుడు ఈ టైంలో 3 గంటల టైం ఏరియాలో మామూలుగా అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్ ఇడవలే, ఇంకా స్కూల్ ఇడవడానికి ఇంకో అరగంట టైం ఉంది. స్కూల్ బస్సులో లేకపోతే స్కూల్ ఆటోలో స్కూల్ వ్యాన్ రానికి ఇంకా కొద్దిగా టైం ఉంది. కానీ వాళ్ళందరూ ఇప్పటిదాకా వర్షం పడ్డప్పుడు ఏ గోడసాటుకో ఏ చెట్టు కింద ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి వర్షం బంద్ కాగానే మళ్ళీ అందరూ వచ్చేసినారు, ట్రాఫిక్ దగ్గర ఆగిపోయినారు. ఇంతకుముందు దాకా ఒకసారి సిగ్నల్ పడితే 10-15 కార్లు, ఒక 2-3 బైక్లు కనిపించారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంది. ఇప్పుడు మొత్తం ఫుల్ కార్లు, మనకు చూసినంత దూరం కార్లు కనిపిస్తున్నాయి, చూసినంత దూరం ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇంకా ఇదే సిగ్నల్ కాదు, ఈ బేగంపేట నుంచి ఇటు సికింద్రాబాద్ కానీ ఇటు పంజాగుట్ట అయిపోయే అన్ని సిగ్నల్స్ దగ్గర ఇదే రకమైన ట్రాఫిక్ జామ్ ఉంది. కొద్దిసేపు అయితే మళ్ళీ స్కూల్ కూడా ఇస్తారు. స్కూల్ ఆటోలో, స్కూలు జీపులు, స్కూల్కి సంబంధించిన వాహనాలు కూడా రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి అప్పుడు కూడా ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ట్రాఫిక్ పోలీసులు కూడా 24 గంటలకి వెళ్ళి కురుస్తున్న వర్షం కాబట్టి ఇలా పొద్దుగాలకి వెళ్ళి చాలా అలర్ట్ అయినారు. ఎక్కడిదక్కడ సిగ్నల్స్ దగ్గర ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ సిగ్నల్ ఎక్కువసేపు ఇవ్వాలి, ఎక్కువ సిగ్నల్ తక్కువసేపు వేయాలి, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేసుకుని అదంతా క్లియర్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్లో మామూలుగా 3 గంటల ఏరియాలో ఫుల్గా ఏ రోడ్డు చూసినా కూడా, ఏ రోడ్ల మీద చూసినా కూడా నడుచుకుంటూ పోయేవాళ్ళు, పాదచారులు, అక్కడికి రోడ్డు క్రాస్ చేసే చాలా మంది కనిపిస్తుంది. కానీ ఇప్పటిదాకా రోడ్ల మీద మనకి ఏడ జనమే కనిపిస్తలేరు. ఎన్నో పనికి వేసేవాళ్ళు, ఆ షాపులకు వేసేవాళ్ళు, లేకపోతే ఆఫీసులకు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది గొడుగులు పట్టుకొని, రెయిన్ కోట్లు పట్టుకొని వాళ్ళు మాత్రమే కనిపించారు. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ జనం బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా బిజినెస్ల విషయానికి వస్తే హైదరాబాద్లో ఈ ఎంఎన్సీ కంపెనీలు, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, హాస్పిటల్స్ చెప్తే మిగతా షాపింగ్లు, చిన్న షాపింగ్లు, లేకపోతే ఫుట్పాత్ బిజినెస్ మొత్తం ఆగిపోయింది. ఈ కోటి లాంటి ఏరియాలో కానీ అఫ్జల్గంజ్ లాంటి ఏరియాలో ఫుట్పాత్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫుట్పాత్ బిజినెస్ అయితే పొద్దుగాల నుంచి ఎవ్వరు కనవలేదు. ఇప్పుడు 3 గంటలు అయింది. ఇప్పటి వరకు ఆడాడ ఏనో ఒక దగ్గర చెట్టు కింద ఒక గొడుగు పెట్టుకొని కూర్చొని అమ్ముకున్న వాళ్ళు తప్ప నిజంగా నిన్నమున ఈ ఫుట్పాత్లో కూర్చొని అమ్ముకున్న వాళ్ళు, ఫుట్పాత్లో కూర్చొని వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు కనవలేదు. ఇంకా ఓనర్లు నడిపించుకునే చిన్న షట్టర్లు, ఆ గల్లీల్లో ఉండే షట్టర్లు అవి కూడా చాలా వరకు మూతేసుకునే ఉన్నాయి. అవి ఇప్పటి వరకు కూడా తెరవలేదు. ఇక మామూలుగా ఈ పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కానీ మిగతా మాత్రం పొద్దుగాల నుంచి తెరిచిండ్రు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. కానీ హైదరాబాద్లో మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ 24 గంటలు ఎడతెరిపి లేకుండా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. నిన్న 3 గంటల నుంచి ఇవాళ 3 గంటల వరకు దంచికొట్టింది వాన. ఎక్కడ చూసినా ఏదో ఒక 5 నిమిషాలు ముసురు పడుతుంది, ఇంకో 5 నిమిషాలు వాన గట్టిగా పడుతుంది. మొత్తం మీద వాన మాత్రం 24 గంటలు హైదరాబాద్ నిడవలేదు. హైదరాబాద్ ప్రజలు ఇంత పెద్ద వానను 24 గంటలు ఇరుసకుండా పెట్టే వానను మాత్రం ఎప్పుడు చూడలే. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఎప్పుడైనా తుఫాన్ వస్తే ఆ తుఫాన్ వచ్చిన టైంలో 2 గంటలు ముసురు పట్టేది, 2 గంటలు పెద్ద వర్షం పడేది, తర్వాత మొల్లో 1 గంట ఆగిపోయేది. కానీ ఈసారి సిచ్యువేషన్ అట్లా కనవలేదు. 24 గంటలు వర్షం ఆగలే. ఇంకా 36 గంటలు, 48 గంటలు వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకా హైదరాబాద్లో మాత్రం కొద్ది వరకు ఇంతకుముందున్న ఈ రోడ్ల మీద ఆగిపోయే నీళ్లు కానీ, లేకపోతే ఎక్కడనో ఏదో చెట్టు కింద పడి ట్రాఫిక్ పూర్తిగా జామ్ కావని ఈసారి అట్లాంటి సిచ్యువేషన్ కానీ అట్లాంటి పరిస్థితి ఏడ కనవలేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు. ఏడ నీళ్ళు ఆగినా ఎంబడే మోటార్లు వేసి పంపులు పెట్టి కొట్టడో, లేకపోతే ఆ డ్రైనేజీలకు పోయేటట్లు ఏమైనా కాలువ దోవి లోపలికి పంపించడో, ఇట్లాంటి ఏర్పాట్లు కూడా బాగా చేసిండ్రు. ఇక హైదరాబాద్లో వర్షం కూడా అధికారులకు కూడా 24 గంటలు టైం దొరికింది. వర్షం ఎప్పుడు పడుతూనే ఉంది కాబట్టి కంటిన్యూగా వాళ్ళు కూడా పొద్దుగాల నుంచి పనిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ హైదరాబాద్లో కూడా ఎలాంటి వేరే ట్రాఫిక్ జాములు కానీ, చెట్లు కింద అవ్వడం కానీ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా జిహెచ్ఎంసీ ఆఫీసర్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసిండ్రు. జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో మళ్ళీ ఎంబడే ట్రాఫిక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రాఫిక్ పోలీసులు ఎంబడే ఆడిపోయి అక్కడ క్లియర్ చేసి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అటు ఇటు అన్ని డిపార్ట్మెంట్లు చాలా దగ్గర ఉండి మొత్తం హైదరాబాద్ను చాలా సురక్షితంగా హైదరాబాద్ ప్రజలను ఉంచే ప్రయత్నం చేసినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో బేగంపేట ఏరియా కానీ, ఖైరతాబాదు, పంజాగుట్ట, ఈ నాంపల్లి ఏరియాలు మొత్తం కూడా వర్షం తగ్గింది. చాలా ఇప్పుడిప్పుడే వెలుతురు వస్తుంది. హైదరాబాద్ ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ శివ.